విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ అనుమానాస్పద మృతి, మిస్సింగ్. మృతి అని చెప్పడానికి శవం కూడా దొరకలేదు కాబట్టి చనిపోయాడని చెప్పలేము, మిస్సింగ్ అని చెప్పొచ్చు, కనిపించడం లేదు కాబట్టి. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 9వ తారీఖు తర్వాత మిస్ అయిన సాయి కృష్ణకి సంబంధించి గడిచిన 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో దుమారం రేగుతూనే ఉంది. ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకుంది. లాకప్ డెత్ చేశారా, లేదంటే చనిపోయిన తర్వాత మీరే కాల్చి పడేశారా, శ్మశానాన్ని తీసుకెళ్లి కాల్చారా, విజయవాడ బస్టాండ్లో పడేసి అనాథ శవంగా నమోదు చేసి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా తీసుకెళ్లి కాల్చారా అనే విషయాన్ని తేల్చే పనిలో సిట్టు పడింది. అయితే తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సెల్లార్లో కొన్ని ఎముకలు, బూడిద, ఒక స్టీల్ బ్రేస్లెట్ దొరికాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిట్ అణువణువు పరిశీలించింది, ఒక్క అంగుళం కూడా వదలకుండా. అయితే ఈ ఎముకలు, బూడిద, బ్రేస్లెట్ అక్కడికి ఎలా వచ్చాయనేది కూడా అనుమానం. పోలీస్ స్టేషన్లో అయితే శవాన్ని కాల్చలేరు కదా అనేది కూడా ఒక అనుమానం. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం హార్డ్ డిస్కులతో సహా మార్చేశారు. ఎందుకంటే ఒకవేళ హార్డ్ డిస్క్ డిలీట్ చేసినా కూడా రికవరీ చేస్తారు కాబట్టి శుభ్రంగా ఒక హార్డ్ డిస్క్నే మార్చి పడేస్తే ఇబ్బంది ఉండదు. ఒక 18 నెలల డేటా మొత్తాన్ని డిలీట్ చేసి పడేస్తారు. సిట్ దీని మీద సీరియస్గా ఉంది. తాజాగా ఎముకలు, బూడిద దొరకడంతో ఆ ఎముకల్ని DNA టెస్ట్ పంపిస్తాను. DNA టెస్ట్ పంపిస్తే అది సాయికృష్ణదా కాదా అని తెలిపోయింది. తల్లిదండ్రి నుంచి DNAలు, బంధువుల నుంచి DNAలు తీసుకుంటారు కాబట్టి. ఇక సిఐ నాగరాజు కూడా రాజమండ్రి జైల్లో ఉన్నారు. సిట్ అధికారులు మాకు కస్టడీ కావాలని కోరుతా ఉంటే కింది కోర్టు అనేక షరతులు పెట్టింది. ఇన్ని షరతులు పెడితే మేము అసలు విచారించలేము, ఆ సిఐని రాజమండ్రి జైల్లో అయితే మా వల్ల కాదు, మాకు కస్టడీకి ఇవ్వాల్సిందే, షరతులను తొలగించాలని చెప్పేసి సిట్టు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. సిఐ నాగరాజు ఒకవైపు నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, నాకు భయంగా ఉందని చెప్తాను. అసలు పోలీసులను చూస్తేనే మామూలుగా జనం 1-2 పోసుకునే పరిస్థితులు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియదు. పైనుంచి పొలిటికల్ ఒత్తిడి కనుక వస్తే వాడికి 3D చుక్కలు చూపిస్తారు. అలాంటి సిఐఏ నా మీద 3D ప్రయోగించడానికి సిట్టు సిద్ధంగా ఉంది. నన్ను రక్షించిందని చెప్పేసి కింది కోర్టుకు వెళ్తే రక్షణ కల్పించింది. అందువల్ల సిట్టు ఇలాగైతే మేము విచారించలేం, మా పద్ధతిలో మేము విచారించాలి, అనుమతి ఇవ్వండి అని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో ఈరోజు తెలిపింది. ఇక తాజాగా కృష్ణలంకలో ఎముకలు దొరికినాయి, బూడిద దొరికినాయి, బ్రేస్లెట్ దొరికింది కాబట్టి దీని మీద మరొకసారి దుమారం వేసింది. మరి సాయికృష్ణ తల్లిదండ్రులు దీనికి సంబంధించి ఏం చెప్తారో చూడాలి. ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. దీనికి సంబంధించి ఈరోజు బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.